ఈ ఏడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే దుమ్ము రేపుతోంది. మొదట్లో వరుసగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తరువాత మాత్రం విజయాల బాట పట్టింది. ఇప్పుడు 12వ మ్యాచ్ కోసం సిద్ధమైంది. ఇప్పటికే 11 మ్యాచులాడిన సీఎస్‌కే 6 మ్యాచుల్లో గెలిచి 5 మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్‌లో 5వ స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మ్యాచుల్లో గెలిస్తేనే సీఎస్‌కేకి ప్లే ఆఫ్‌కి చేరే అవకాశం ఉంది. దాంతో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఇక 12వ మ్యాచ్‌ను ఈ నెల 15వ తేదీన ఆడనుంది. ఈ మ్యాచ్ సీఎస్‌కే లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఏక్నాథ్ స్టేడియంలో లక్నోలో జరగనుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కి మరింత దగ్గరవ్వాలని సీఎస్‌కే టీం భావిస్తోంది. ఈ సీజన్లో సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా తన నెట్ బౌలర్ జీషన్ అదిల్ను కూడా శిక్షించింది. ఢిల్లీకి చెందిన ఈ లెగ్ స్పిన్నర్ గత ఏడాది నుంచి సీఎస్కే శిబిరంలో కొనసాగుతున్నాడు. అయితే జట్టు ప్రాక్టీస్ సెషన్లకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అతను నిబంధనలను అతిక్రమించినట్లుగా యాజమాన్యం గుర్తించింది. ప్రాక్టీస్ నెట్స్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో సహా ఇతర ప్రముఖ ఆటగాళ్ల బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను అతను నెట్టింట పంచుకోవడంతో ఈ వివాదం మొదలైంది. బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఆటగాళ్లు తమ వ్యక్తిగత ప్రచారం కోసం జట్టు శిక్షణకు సంబంధించిన వీడియోలు లేదా రీల్స్ చేయకూడదు. ఇలాంటి వీడియోలు ప్రత్యర్థి జట్లకు జట్టు వ్యూహాలను, ఆటగాళ్ల లోపాలను వెల్లడించే అవకాశం ఉందని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే జిషన్ అదిల్ పోస్ట్ చేసిన వీడియోలను వెంటనే తొలగించాలని సీఎస్కే ఆదేశించింది. వృత్తిపరమైన నిబద్ధతను కాపాడడానికి, ఆటపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు జట్టు స్పష్టం చేసింది. ఇక 12వ మ్యాచ్లో సీఎస్కే తుది జట్టు చూస్తే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డివాల్డ్ బ్రావిస్, జిమ్మీ ఓవర్టన్, శివం దూబే, ప్రశాంత్ వీర్, అఖిల్ హుస్సేన్, నూర్ అహ్మద్, హన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే తర్వాత బౌలింగ్లో లక్నో జట్టును కట్టడి చేయొచ్చు. ఇక సీఎస్కే బ్యాటింగ్లో బలంగా ఉంది. సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ ఫామ్లో ఉన్నారు. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా రాణిస్తే సీఎస్కేకి భారీ స్కోరు ఖాయం. ఇక మిడిల్ ఆర్డర్లో బ్రేవిస్, శివం దుబే కూడా భారీ స్కోర్ కొట్టాలి. ఈ సీజన్లో సంజు శాంసన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్గా భారీ స్కోర్లు అందిస్తున్నాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన సంజు 430 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 45 ఫోర్లు కొట్టిన సంజు 23 సిక్స్లు కొట్టాడు. కాబట్టి సంజు రాణిస్తే సీఎస్కేకి భారీ స్కోరు దక్కుతుంది. ఇక కెప్టెన్ రుతురాజ్ కూడా భారీ స్కోర్లు చేయాలి. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 293 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే 26 ఫోర్లు, 10 సిక్స్లు కొట్టాడు. సీఎస్కే విజయం సాధించాలి అంటే కెప్టెన్ కూడా రాణించడం అవసరం. ఇక లక్నో జట్టు ఫామ్ లేక చివరి స్థానంలో ఉంది. 11 మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. కాబట్టి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే సీఎస్కే విజయం సాధించే అవకాశం ఉంది. ఇక సీఎస్కే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అఖిల్ హుస్సేన్, జిమ్మీ ఓవర్టన్, హన్షిల్, నూర్ అహ్మద్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళు వికెట్ తీస్తూ ప్రత్యర్థి టీంను కట్టడి చేస్తున్నారు. ఇక గత మ్యాచ్లో రికార్డ్ హాఫ్ సెంచరీ చేసిన ఉర్విల్ పటేల్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. లక్నో మీద కూడా ఉర్విల్ రెచ్చిపోతే సీఎస్కే పరుగుల వరద పారించడం ఖాయం. మరి 12వ మ్యాచ్లో సీఎస్కే ఎలాంటి ప్రదర్శన చేస్తుందో ఆసక్తిగా మారింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్ నుంచి వైదొలిగాడు. మే 2వ తేదీన ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన రామకృష్ణ తన బౌలింగ్లో ఫాలో త్రూ కింద పడడంతో కుడి కాలికి ఫ్రాక్చర్ అయింది. విల్ జాక్సన్ను అవుట్ చేయడానికి అతను పట్టిన డైవింగ్ క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది. అయితే దురదృష్టవశాత్తు గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో అతను టోర్నీకి దూరమయ్యాడు. దీనిపై స్పందించిన సీఎస్కే యాజమాన్యం అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. రామకృష్ణ స్థానంలో కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల ఆల్రౌండర్ మెక్నిల్ హ్యాండ్లీను నోర్షాను చెన్నై ఒప్పందం చేసుకుంది. గత ఏడాది మహారాజా ట్రోఫీలో మంగళూరు డ్రాగన్స్ తరపున ఆడిన నరోహా అద్భుత ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్ల్లో 253 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 148 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్లు బాదడంతో ఇతను దిట్ట. హాఫ్ స్పిన్ బౌలింగ్తోనూ ప్రత్యర్థిని కట్టడి చేయగల సామర్థ్యం ఇతని సొంతం. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రామకృష్ణ గాయంపై విచారం వ్యక్తం చేశారు.
గత కొన్ని వారాలుగా అతను అకాడమీ సెషన్లో ఎంతో కష్టపడి మెరుగయ్యాడని, ఆల్రౌండర్గా జట్టుకు ఉపయోగపడతాడనుకున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని తెలిపాడు. అయితే కొత్తగా వచ్చిన నోరోహ్న జట్టు అవసరాలను తీరుస్తాడని ఫ్లెమింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో చెన్నై జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కీలక బౌలర్లు ఖలీల్ అహ్మద్, యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే జట్టుకు దూరమవగా, స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని కూడా కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. పేస్ విభాగంలో నాథన్ ఎలిస్ అందుబాటులో లేకపోవడం, స్పిన్నర్ జాన్సన్ ఆలస్యంగా జట్టులో చేరడం ఇబ్బంది పెట్టింది. లీగ్ దశలో మిగిలిన ఉన్న 3 మ్యాచ్లు చెన్నైకి అత్యంత కీలకం కానున్నాయి. ఇక అదిల్ మీద సిఎస్కే కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. యాజమాన్య చర్యల అనంతరం జషన్ అదిల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. అందులో తను ఇలా పేర్కొన్నాడు: హాయ్ అందరికీ, నేను సిఎస్కే క్యాంప్ నుంచి పోస్ట్ చేసిన బౌలింగ్ వీడియోలు మీ ఆదరణతో వైరల్ అయ్యాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ వీడియోలను తొలగించమని మేనేజ్మెంట్ నన్ను కోరింది. దీనివల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్తులో నిబంధనలకు లోబడి మంచి కంటెంట్ను మీకు అందిస్తాను. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇక కేవలం సిఎస్కే మాత్రమే కాకుండా ఇతర జట్లు కూడా సామాజిక మాధ్యమాలపై నిఘా పెంచాయి. గతంలో హర్షదీప్ సింగ్ ఐపీఎల్ వ్లాగ్ విషయంలో కూడా పంజాబ్ కింగ్స్ ఇలాగే స్పందించింది. జట్టు ప్రతిష్టను కాపాడడం, ఆటగాళ్లు కేవలం ఆటపైనే దృష్టి సాధించేలా చూడటమే లక్ష్యంగా బీసీసీఐ ఫ్రాంచైజీలు ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇక ఈ సీజన్లో వరుసగా 3 పరాజయాలతో ఈ సీజన్ను ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు హ్యాట్రిక్ విక్టరీస్తో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకెళ్తోంది. అసలు అట్టడుగు స్థానంలో పడి ఉన్న జట్టు 10వ స్థానంతోనే సీజన్ను ముగిస్తుందని అందరూ అనుకున్నారు. ఇక సిఎస్కే పని అయిపోయిందని, కనీసం లిస్ట్ నుంచి టాప్ 5లోకి కూడా రాదేమో అని మాటలన్నారు. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్తో టాప్ 5లో నిలిచింది. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్న సిఎస్కే ఇప్పటికీ ప్లే ఆఫ్కు వెళ్ళడం మాత్రం అంత ఈజీ కాదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జైంట్స్పై విజయం తర్వాత 6వ స్థానంలో ఉన్న సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ను కిందకు నెట్టేసి 5వ స్థానానికి వచ్చేసింది. మొత్తం 11 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్ల్లో గెలిచి 5 మ్యాచ్ల్లో ఓడింది. మొత్తం 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. పాయింట్స్ టేబుల్లో సిఎస్కే పైన ఉన్న 4 జట్లలో ఆర్సీబీ, సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో కొనసాగుతూ ఉండగా, పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్లో ఏ జట్టు అయినా అడుగు పెట్టాలంటే 16 పాయింట్లు ఖచ్చితంగా రావాల్సి ఉంది. అంటే టాప్ 4 జట్లు ఇంకొక మ్యాచ్, పంజాబ్ 2 మ్యాచ్లో గెలవాల్సి ఉంటుంది. సిఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే 16 పాయింట్లు రావాలి. అంటే ఇంకో 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ సీజన్లో సిఎస్కేకి మిగిలింది 3 మ్యాచ్లు మాత్రమే. ఈ 3ంటిలో 2 తప్పనిసరిగా గెలవాల్సిందే. సిఎస్కే ఈ 3 మ్యాచ్లను లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మీద ఆడాల్సి ఉంది. ఈ 3 జట్లపై ఈ సీజన్లో ఒక్కొక్కసారి ఆడింది సిఎస్కే. అందులో లక్నో మినహా మిగతా 2 జట్లపై కూడా ఓడిపోయింది. ఈ 3 మ్యాచ్ల్లో కూడా చపాక్ వేదికగా కేవలం 1 మ్యాచే ఉండగా మిగతా 2 బయట ఆడాల్సిందే. ఇందులో లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటికే ఎలిమినేట్ కాగా, సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్ రేసులో ముందున్నాయి. అంటే సన్ రైజర్స్, గుజరాత్కి కూడా సిఎస్కే మీద మ్యాచ్ కీలకమే. మరి లక్నో సూపర్ జైంట్స్ మీద చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కి చేరడానికి మరింత దగ్గరవుతుంది.